పలువురు తెలంగాణ నేతలు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఎంపీ లింగయ్య యాదవ్, మైనంపల్లి హనుమంతరావు, రోహిత్, మల్కజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దయ వల్ల తమ కుమారుడు ఎమ్మెల్యేగా విజయం సాధించాడని మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. రెండు రాష్ట్రాలు కూడా బ్రహ్మాండంగా తెలుగు రాష్ట్రాలు ముందుకు పోవాలని ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి కోరేవాని. మరి అదేవిధంగా ముందుకు పోతా ఉన్నాయి. ఆగస్టులో మా అబ్బాయిని మెదక్ ఎమ్మెల్యే చేయాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరడం జరిగింది. వారి ఆశీస్సులతో ఆనాడు మా అబ్బాయి డాక్టర్ మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మా సోదరిమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు మెదక్ మన మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొట్టమొదలు రెండు రాష్ట్రాలు కూడా బ్రహ్మాండంగా తెలుగు రాష్ట్రాలు ముందుకు పోవాలని ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి కోరేవాని. మరి అదేవిధంగా ముందుకు పోతా ఉన్నాయి. ఆగస్టులో మా అబ్బాయిని మెదక్ ఎమ్మెల్యే చేయాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరడం జరిగింది. వారి ఆశీస్సులతో ఆనాడు మా అబ్బాయి డాక్టర్ మైనంపల్లి రోహిత్ మెదక్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మా సోదరిమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు మెదక్ మన మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ధరణి తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం